తెలంగాణకు టీవీ లేదు. తెలంగాణ పోరాటానికి రాజకీయ రూపమిచ్చింది కేసీఆర్. తెలంగాణను పత్రికలు వంచిస్తుంటే తెలంగాణ కోసం ఒక పత్రికను పెట్టింది కేసీఆర్. తెలంగాణకు ఒక మీడియా ఇచ్చింది కేసీఆర్. తెలంగాణకు ఒక టీవీని ఇచ్చింది కేసీఆర్. తెలంగాణ కోసం ఒక ఛానల్ పెట్టింది కేసీఆర్. ఎన్ని పనులు చేయాల్సి వచ్చింది, ఎన్ని కోణాలలో తెలంగాణను బలోపేతం చేయాల్సి వచ్చింది, ఎంత తన్లాడవలసి వచ్చింది. ఇవన్నీ చేసి ఒక్కొక్క పార్టీని ముగ్గులోకి లాగి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ను ముగ్గులోకి లాగిండు. 2009 ఎన్నికల్లో టీడీపీని ముగ్గులోకి లాగిండు. టీడీపీ అనేది ఆంధ్ర వలస పార్టీ. దాని వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మలు రెమ్మలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. అటువంటి పార్టీ చేత తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయించిన మొనగాడు కేసీఆర్. కేసీఆర్ లేకుంటే చంద్రబాబు చేసేవాడా? చంద్రబాబు చేసే సమస్య లేదు. ఆయన చేత తీర్మానం చేయించాడు. ఒక్కొక్క ఎన్నికలో ఒక్కొక్క మెట్టెక్కించాడు. 2004 ఎన్నికల్లో నేషనల్ ఎజెండాలో భాగం చేశాడు తెలంగాణను. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో భాగమైంది తెలంగాణ. ఒక అనివార్యతను సృష్టించాడు. కేసీఆర్ ఎప్పుడు ఒక మాట అంటాడు, తెలంగాణ కోసం నేను ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అంటాడు. 32 పార్టీల గడప గడపకు పోయి వాళ్లను బతిమాలి బామాలి ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ ఎవరు చెప్తే వింటది అని డేరా సచ్చా సౌదా బాబా అని బాబా ఉంటే ఆ బాబా దగ్గరకు పోయి ఆ బాబా చేత ఆ పార్టీకి ఫోన్ చేయించండి కేసీఆర్. ఎంత తన్లాడితే వచ్చింది తెలంగాణ, ఎంత నొప్పిని అనుభవిస్తే వచ్చింది తెలంగాణ. ఆ 36 పార్టీల నుంచి లేఖలు తీసుకొచ్చి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చి ఇంత చేసినా తెలంగాణను ఇవ్వకుంటే ఎన్నికలకు ముందు జై తెలంగాణ, ఎన్నికల తర్వాత నై తెలంగాణ అనే వ్యూహం అమలు చేస్తుంటే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు కేసీఆర్. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిండు, అవసరమైతే తన ప్రాణాల్ని కూడా పణంగా పెట్టిండు. పణంగా పెట్టి పోరాడితే ఆ తర్వాత మరో 3 ఏళ్లు పెద్ద పోరాటాన్ని నడిపిస్తే 14 ఏళ్లు సజీవంగా ఉంచితే తెలంగాణ పోరాటాన్ని నన్ను పిల్లాడు అడిగిండు, ఏం చేసిండు సార్ కేసీఆర్ అన్నాడు. ఆ పిల్లాడికి క్రికెట్ అంటే ఇష్టం. నేను ఆ పిల్లాడికి క్రికెట్ భాషలో చెప్పిన, కేసీఆర్ ఏం చేసిందంటే 14 ఏళ్ల పాటు అవుట్ కాకుండా క్రీజులో ఉన్నాడు. అవుట్ కాకుండా క్రీజులో ఉన్నాడు. హార్డ్ బాల్ వస్తే డిఫెన్స్ ఆడిండు, రోషే లాంటి లూజ్ బాల్ వస్తే చెక్కగొట్టు. అవుట్ కాకుండా ఉండి తెలంగాణను గమ్యం చేర్చిండు. 14 ఏళ్లు ఒక పోరాటాన్ని ప్రజలకు విముఖత రాకుండా, వనరులు లేకుండా, ఇంత పెద్ద దాడిని తట్టుకొని, మీడియా దాడిని తట్టుకొని, ఆ పెట్టుబడిదారి వర్గాన్ని తట్టుకొని, ఆంధ్ర పెత్తందారుల కుట్రలను తట్టుకొని, అక్కడ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరిని తట్టుకొని తెలంగాణను సాధించడం అనేది సాధారణ కోరుకున్నది. నెత్తురు చుక్క రాలకుండా. కానీ ఒక్క అపశృతి మనకు తెలంగాణ ఉద్యమంలో మనం ఊహించండి, మనం వాంఛించనిది ఒక అవాంఛనీయ పరిణామం తెలంగాణ బిడ్డలు చేసుకున్న ఆత్మహత్యలు. కేసీఆర్ని అరెస్ట్ చేసిన రోజున శ్రీకాంతాచారి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నాడు. ఉస్మాని కొండ నేల మీద కమిలిందా నీ గుండె శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి నల్లగొండ నేల బాధ పండిందో శ్రీకాంతాచారి. ఆ బిడ్డలు చనిపోతూ పట్టణ పగిలింది తెలంగాణ. కేసీఆర్ గారు ఎప్పుడు అదే బాధపడతారు. నేను అది జరగొద్దు అనుకున్నా అని చెప్పి ఒకసారి మేము ఖమ్మంలో ఎన్నికల ప్రచారానికి పోయి సార్తో పాటు నేను హెలికాప్టర్లో ఉన్నా. హెలికాప్టర్లో పోతుంటే ఆకేరు మీద బాగా చెక్ డ్యాములు కట్టి ఆ చెక్ డ్యాముల కింద పొలం వచ్చేటట్టు చేసిండు. అక్కడున్న ఆకేరు మీద చెక్ డ్యాములు కడితే
గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. పచ్చగా ఉంది. ఆ హెలికాప్టర్ లో చూస్తున్నా నేను ఈ కింద ఈ పచ్చ వీటిని చూస్తూ నువ్వు అమరుల గురించి పాడతావు కదా పాట, ఆ పాటలో చివరి చరణం ఏంది అన్నాడు. కనుపాప చూపుల్ల ఆటల్ల ఎన్నీలా దీపాల ఎలుగులై నోళ్లకు ఏటి పాయల నీటి ఊటలా గట్ల మీది గడ్డి చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ వరి మొలకలా జోహార్ జోహారులు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా ఉల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల మట్టి పొత్తిళ్ళల్ల తోవా పువ్వుల తీరు అమరులుంటారు అమరులుంటారు తోవా పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్. సార్ ఏమన్నా అంటే దాంట్లో ఏముంది శ్రీనివాస్ చివరికి జోహార్ అని ఉంది కదా. ఇగో ఇవాళ తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ ఇటు పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు అనేక మధ్య తరహా ప్రాజెక్టులు చెక్ డ్యామ్ వీటన్నిటిని నిర్మించి తెలంగాణను పచ్చగా చేస్తాం కదా. ఇగో ఇది వరిమూలకల జోహార్ అంటే నేను అమరులకు అర్పించిన వరిమూలకల జోహార్ ఇది అని చెప్పింది కేసీఆర్ నాకు ఆ రోజు హెలికాప్టర్ కమిట్మెంట్. దానికోసం ఆయన నీళ్లను అర్థం చేసుకో ఆ ఇంజనీర్లతో కూర్చొని మేధో మదనం చేసి తెలంగాణ భౌగోళిక స్థితినంతా అర్థం చేసుకో హైదరాబాద్ టైగర్ అన్న తలసాని శ్రీనివాస యాదవ్ అన్న ఏదికి ఎనిమిదికి వస్తున్నారు. అందరు కూడా ఒకసారి క్లాప్స్ గట్టిగా కొట్టారు బ్రదర్. ఇవాళ ఇన్ని చేసిన ఈ గులాబీ జెండాను ఇంత సాధించిన గులాబీ జెండాను తెలంగాణలో లేకుండా చేయాలనే కుట్ర జరుగుతుంది.